నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ పీఏసీ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత వైఎస్ జగన్ కూటమి పాలనలో రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపిన సెంట్రల్ ఏసీపీ దామోదర్ రావు నిందితుల వద్ద నుంచి 22 ఎలక్ట్రికల్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. అసోసియేషన్ తీర్మానించిన 14 డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని, దుష్ట సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. 3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీపీకే దామోదర్ రావు తెలిపారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ డివిజన్ ఏసీపీకే దామోదర్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ జీవి సరిత పర్యవేక్షణలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 ఎలక్ట్రిక్ బైక్లపై ముగ్గురు వ్యక్తులు వెళ్లడం గమనించారని, వారు ఎలక్ట్రికల్ బైక్లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారించి వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. మాచవరం సిఐ గారు, మాచవరం ఎస్ఐ శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ ముగ్గురు 2 ఎలక్ట్రికల్ బైక్ల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పీషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాషా అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాషా అనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాషా ఈ హుస్సేన్ అనే అతను ఇక్కడ మన హోమేకల్ను వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని ఈ భాషా అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోని డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో
రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి కేవీ శివారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 30,000 బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో కొంత మేరకు తీర్చడం జరిగిందని, మిగిలిన బకాయిలను కూడా తీర్చాలని కోరారు. గత ప్రభుత్వంలో 3,600 టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులను బనాయించారని, అవన్నీ ఈ ప్రభుత్వం తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఉద్యోగస్తులకు వేతన సవరణ ఇంకా చేయలేదని, వేతన సవరణల వల్ల ఉద్యోగాల్లో ఆందోళన నెలకొందన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, ప్రభుత్వ పెద్దలతో అపాయింట్మెంట్లు దొరకడం లేదని వాపోయారు. 2014 వరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పారు. మాకు గత ప్రభుత్వంలో దాదాపు 30,000 బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి. మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం. ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తేదీన ఇచ్చేది కాదు, 10వ తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కు ఒక తూరి వేసి కొన్ని డిపార్ట్మెంట్కి మళ్ళీ వేయడం జరుగుతూ ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి 1వ తేదీ 2వ తేదీ లోపల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్స్ అందరూ కూడా జీతాలు సక్రమంగా పడుతున్నాయి. దానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని 1వ తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం కలిస్తే సంక్రాంతి కానుకగా 1,300 కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా. మళ్ళీ మేము జేఏసీ సెక్రటరీ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాలు ఎవరైతే పైన ఉంటారో క్రీము, ఆ నాయకత్వం అంతా కూడా రావటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల మీద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎట్లెంత డిస్కషన్ జరుగుతుంది. మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది. హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే 3,600 కేసుల్ని ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది. మా జీపీఎఫ్లు, డిఏలు, పిఆర్సీలు, పిఆర్సీ ఎరియర్స్, డిఏ ఎరియర్స్, ఇలా ఒకటేమి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు. లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు హిందూ ధర్మం, గోమాత యొక్క విశిష్టతపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ తత్వంపై జరుగుతున్న అరాచకాలను ఆయన తప్పుపట్టారు. టీటీడీలో గోమాత సంరక్షణకు జరిగిన అన్యాయంపై ఆయన విమర్శలు చేశారు. గోశాలలో కూలగొట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దుర్గగుడిపై భక్తుడి బంగారం పోవడం ఏమిటని ఆయన నిలదీశారు. భక్తులకు రక్షణ ఎక్కడ ఉందని ఆయన అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడం, గోవులను సంరక్షించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. లబ్బిపేటలోని లీలావతి కళ్యాణ మండపం నందు హిందూ ధర్మం, గోమాత యొక్క విశిష్టతపై సాధు పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సదస్సు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. సమస్త సృష్టికి తల్లి గోమాత అని ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి చెప్పారు. గోవిందుని మనం పూజిస్తే గోవిందుడు గోవులను పూజించారని చెప్పారు. కపిల మహర్షి సాక్షాత్తు శ్రీవారికి గోవులను సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో గోవులకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో శ్రీనివాసానంద స్వామీజీ, అలాగే చాలామంది ప్రముఖ పీఠాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి
స్వామీజీలందరూ కూడా వారి మనోభావాలు కానీ వారి యొక్క ఆక్రందన కానీ వారి యొక్క ఇది కానీ గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులేంటి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరో హిందూ ధర్మాన్ని అలా సమాధానం చెప్పకుండా ప్రజలకి ఈ వదిలేసినటువంటి పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూడాలి. ఇదేదో రాజకీయ కారణాలు కాదు, ఆరోపణలు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ స్వామీజీలంతా కూడా సవివరంగా చెప్పారు. అలాగే గోమాత యొక్క విశిష్టత స్వామీజీలంతా చెప్పారు. గోవుని ఏ రకంగా పూజించాలో చెప్పారు. అలాంటిది గోశాల నిర్వహణలో వైఫల్యం జరుగుతుంది. సరైన డాక్టర్ లేరు, సరైన ఆహారం లేదు, సరైన మందులు లేవు. 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి. దీన్ని సరిదిద్దండి, దీన్ని ఏ రకంగా చేయాలి అని అంటే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ఈ లోకానికి తల్లి గోమాత. వెంకటేశ్వర స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తామో ఈ లోకానికి తల్లిగా గోమాతను కూడా అంత పవిత్రంగా మనం ఆరాధిస్తాం. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీవారి సన్నిధిలో గోవులకి రక్షణ లేకుండా పోయేటటువంటి సంఘటన యావత్తు కోట్లాది మంది హిందూ సమాజాన్ని చాలా బాధ పెడుతూ ఉన్నటువంటి అంశం. గోవులకే రక్షణ లేనప్పుడు ఇక భవిష్యత్తులో గోవిందుడికి కూడా రక్షణ కరువవుతుంది అనేటువంటి భయోత్పాతాలు భక్తుల్లో కలుగుతూ ఉన్నవి. గోశాలలో ఉండేటువంటి ఒక గోమాత బయటకు వచ్చి ట్రైన్ కింద పడి చనిపోవడం అనేది యావత్తు హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. అసలు గోశాలలో సిబ్బంది ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహంతి వాసుదేవరావు తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. సంక్షేమ సారథి, అభివృద్ధి వారధి చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టే పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ పెట్టే పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థ అధ్యక్షులు మహంతి వాసుదేవరావు వారికి బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బాండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలలో తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా, వరద విపత్తు సమయాలలో పేదలకు తాము అండగా ఉన్నామని, పలు పంపిణీ కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. మహంతి అప్పల నరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాము. ఈరోజు పలువురు మా ట్రస్ట్ ద్వారా సంప్రదించి కొంతమంది వారు మా జీవనోపాధి కోసం మాకు సహాయం అడిగారు. కొంతమంది బళ్ళు అడిగారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు, కొంతమంది వేరే సరుకులు కూడా అడిగారు. వాటిని యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జరగవలసిన కార్యక్రమం ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ రోజుకి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిలాగే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడాను. అలాగే ఆయన స్ఫూర్తితో మేము కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా అందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నాము.
ఈ సందర్భంగా పేద ప్రజలందరూ అందరూ కూడా వాళ్ళ సొంతం కాళ్ళపై ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళపై ఎదుగుతున్నారు. అసలు అది ఒక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలను వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకుంటూ జీవనోపాధి కోసం అడగడం కూడా చాలా సంతోషం. కాబట్టి వారందరూ కూడా వ్యాపారం చేసుకొని పని చేసుకుని చాలా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముగ్గురికి వెంకటేశ్వరరావు అనే అతనికి బండి 4 చక్రాల బండి ఇస్త్రీ పెట్టి వచ్చేసరికి బాలాజీ అని చెప్పేసి అతనికి, ఇంకో మన వెంకటేశ్వరరావు అని చెప్పేసి అతనికి కూడా బండి, నరసమ్మ అని చెప్పేసి ఆమె కూడా బండి, ముగ్గురికి 3 బళ్ళు ఒక ఇస్త్రీ పెట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. మహాకవి శ్రీశ్రీ కవితా సంపుటి మహాప్రస్థానం జాతీయ కట్టడమని, చారిత్రక వారసత్వ సంపద లాంటిదని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ రావులపాటి సీతారాం అన్నారు. 7.5 దశాబ్దాలు గడిచిన మహాప్రస్థానం స్ఫూర్తితోనే యువ కవులంతా తమ రచనలు సాగిస్తున్నారని ఆయన వివరించారు. విజయవాడ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన యువకవి సమ్మేళనానికి సీతారాం సంచాలకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాప్రస్థానం ముద్రణ జరిగి 7.5 దశాబ్దాలు కావస్తోందని, ఇప్పటికీ దాని ప్రభావంతోనే యువ కవులు రాస్తున్నారని, అందుకు శ్రీశ్రీ దృక్పథ నిర్దేశం, కరవాలం లాంటి భావ తీవ్రత ఒక కారణమని, జలపాత శైలి మరో కారణమన్నారు. సినీ రచయిత కట్టా సిద్ధార్థ, వర్ధమాన కవి తంగిరాల సోని, మాస్టర్ మైండ్స్ ఇంటర్ విద్యార్థిని పిఎస్ఎస్జి చిన్మయ్, పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యార్థులు ఆర్ శ్రవంతి, పి ఎలిజబెత్ రాణి, వైద్య విద్యార్థిని నాగిశెట్టి ఋషిశ్రీ, పిన్నమనేని సిద్ధార్థ దంత వైద్య కళాశాల విద్యార్థి కునుకు మోనిష్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థులు జి ధరణి, పి విజయకుమారి, కేబిఎన్ కళాశాల అధ్యాపకుడు పవన్ కుమార్, విద్యార్థిని బి భారతీబాయ్ కవితలు వినిపించారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి బివిఎస్ ప్రకాష్, పిబి సిద్ధార్థ ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కల్పన, ప్రసిద్ధ కవి సీతారాంతో పాటు యువ కవులను సత్కరించారు. ఈ కవితా గోష్ఠిని తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్ శివకుమార్, సహాయక ఆచార్యులు డాక్టర్ శస్త్రి పర్యవేక్షించారు. సిద్ధార్థ కళాశాల తన స్వర్ణోత్సవ సంవత్సర సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం వెలువడి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి వజ్రోత్సవ సందర్భంలో ఈరోజు విద్యార్థులకు ఒక యువకవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంలో శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్యం మీద చూపిన ప్రభావం, మహాప్రస్థానంలోని కవితలు ఆనాటి నేపథ్యం వాతావరణం వివరించడమే కాకుండా యువ కవులు తమ ఆలోచనల్ని, భావాలని, వైఖరుల్ని కవితా రూపంలో వివరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో పఠనాశక్తితో పాటుగా సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇవాళ యువ కవి సమ్మేళనంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి 4 కళాశాలల విద్యార్థులు అనేక సామాజిక విషయాల మీద ఎంతో చైతన్యవంతమైనటువంటి కవిత్వాన్ని వాళ్ళు చదివి వినిపించడం జరిగింది. అలాగే తెలుగు కవిత్వంలో సుప్రసిద్ధులైనటువంటి వర్ధమాన కవిగా ప్రసిద్ధుడైనటువంటి కట్టా సిద్ధార్థ, సోని, చిన్మయి, తర్వాత పవన్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా కవిత్వం ఇక్కడ చదివారు. ఇది ఒక రకంగా విద్యార్థులకు ప్రేరణని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఒక కవితను ఎలా రాయాలి, ఎలా రిసైట్ చేయాలనేటువంటి అంశాలు నేర్చుకున్నారు. మహాప్రస్థానం వెలువడినటువంటి అంతర్జాతీయ జాతీయ పరిణామాలను వివరించడమే కాకుండా శ్రీశ్రీ తెలుగు సాహిత్యం మీద, కవిత్వం మీద దృక్పథపరంగా ఏ విధమైనటువంటి విశిష్ట ప్రభావాన్ని వేశాడో ఆ ప్రభావాన్ని వివరించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు కళాశాలల్లో జరుగుతూ ఉండటం చేత ఇదంతా సందర్భం వచ్చింది కాబట్టి నిర్వహిస్తున్నారు. కానీ అది రోజువారీగా కానీ నెలకొకసారి కానీ కవి సమ్మేళనాలు, తర్వాత యువ కవి సమ్మేళనాలు, తర్వాత కవితా రచనా శిబిరాలు నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మకమైనటువంటి ప్రతిభని పెంపొందించడానికి అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా పర్వతనేని పిబి సిద్ధార్థ కళాశాల ఇటువంటి సృజన
శక్తులని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యునిగా ప్రజాసేవ చేస్తున్న కేశినేని చిన్నిపై వైసీపీ నాయకులు మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కొట్టేటి హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం కేశినేని శివనాథ్పై స్వార్థ రాజకీయాల కోసం నిరంతరం అసత్య ప్రచారాలు చేస్తున్న కేశినేని నాని వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో అన్నా క్యాంటీన్లు, మెగా మెడికల్ క్యాంపులు, ప్రజా సేవ చేస్తూ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న చిన్నిపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టలేదని ఎద్దేవా చేశారు. విజయవాడ వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజాసేవకుడు, నిరంతర ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో ముందంజున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై అసత్యమైన ఆరోపణలు, వాస్తవాలు చెప్పకుండా అసత్యమైన ఆరోపణలు, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాగా ఒక మంచి వ్యక్తి విజయవాడలో మరి 10 నెలల కాలంలోనే మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ మరి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై మరి అసత్యమైన ఆరోపణలు చేసిన కేశినేని నాని గారిని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. నాని గారు, మీరు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. మీరు మొట్టమొదటి నుంచి కేశినేని శివనాథ్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాలు చేపట్టినట్టు నుండి, అంటే ఎలక్షన్ ఇంకొక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మరి అనేకమైన ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా అప్రప్రదంగా మొట్టమొదటిసారిగా మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరి ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉభయ కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టిన ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. అదొకటే కాదు, మరి మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు అనేకమైన ప్రాంతాల్లో పెట్టి ప్రజల మన్ననలు పొందాడు. ఆయన చేసిన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఒక మంచి గుర్తింపునిచ్చింది. ఆయనకి తెలుగుదేశం పార్టీ 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క పనైనా మీరు చేపట్టగలిగారా? ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉచిత యాప్లు ఏర్పాటు చేయాలని, అధిక జరిమానాలు పడే జీవో నంబర్ 21 రద్దు చేయాలని, ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్ల అందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఫుడ్ జంక్షన్ వద్ద గల BRTS రోడ్లో వందలాది ఆటోలు నిలుపుదల చేసి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో ధర్నాలో పాల్గొన్న నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్, కె దుర్గారావు మాట్లాడుతూ ఆటో కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారని, ఎన్నికల ముందు ఆటో కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఆటో మోటార్ కార్మికులను దోపిడీ చేసే వారికి అండగా నిలుస్తున్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక గత్యంతరం లేక ఆటోలు తోలుకుంటూ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఆటో కార్మికుల పొట్టగొట్టి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం జేబులు నింపుతూ ఉన్నారు. ప్రయాణికుల్ని ఎరవేసి ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్ల పేరు చెప్పి. కానీ మార్కెట్ మొత్తాన్ని కబళించిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అటు ప్రయాణికుల్ని ఇటు కార్మికుల్ని ఇద్దరిని దోపిడీ చేసి
వందల వేల కోట్ల రూపాయలు ఈ బడా కంపెనీల యాప్ల పేరుతో దండుకుంటా ఉన్నాయి. శ్రమేను ఆటో కార్మికుడిదా, సంపద మాత్రం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి కంపెనీలదా. ఈ దోపిడీ ఆగాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో విదేశీ యాప్ల కారణంగా ఇవాళ ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలని, వాళ్ళకి కనీసం గతంలో 1000 రూపాయలు తోలుకునే వాళ్ళు ఈరోజు 200 నుంచి 300 రూపాయలు కూడా ఇవాళ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ విజయవాడ నగరంలో ఆటో కార్మికులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అందుకే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని ప్రభుత్వాలు యాప్లు ఏర్పాటు చేసి ఇవాళ ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకి లోను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పనేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు ఎప్పటిదాకా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల ప్రయోజనాలను దెబ్బతీసిందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 52% ఉన్న ఓబీసీ ప్రయోజనాలను గత పాలకులైన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా పాలన సాగించిందన్నారు. మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో శాసనసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసిన ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓబీసీల ప్రయోజనాలను కలిగించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ఉద్యోగుల సంఘం మహిళా కన్వీనర్ వి శ్రీదేవి యాదవ్, విజయవాడ సెంట్రల్ కన్వీనర్ బాలనారాయణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర నాయకురాలు అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో పర్యటనకు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అయితే ఈ భారతదేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహించడం ఒక మంచి పరిణామం. అయితే ఈ దేశ జనాభాలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో గత 72 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓబీసీ వర్గాలని సామాజికంగా, రాజకీయంగా అణచివేయటం జరిగింది. ఈ క్రమంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి, చివరికి ఈ దేశంలో జంతువులకు కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో నాటి ప్రభుత్వాలు అత్యంత వివక్షపూరితంగా ఓబీసీల పట్ల వ్యవహరించినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఓబీసీ మహిళా కన్వీనర్గా శ్రీదేవి గారిని నియమించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ రోజున బీసీ మహిళల పట్ల ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. అలాగే మరి ఇప్పుడు కూడా జరిగిన హత్యలకైతే నిందితులకి శిక్ష పడిన దాఖలాలు అయితే లేవు ఈ రోజు వరకు కూడా. అలాగే మన శ్రీదేవి గారు ఛార్జ్ తీసుకున్నాక నియమించిన తర్వాత మహిళల పట్ల మరింతగా కష్టపడి బీసీ మహిళలకు ఎంతో న్యాయం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ని ఈ బీసీ కులాల్లో ఉన్న 32 కులాలు ఎప్పటి నుంచో ఓబీసీలో చేర్చాలి, వాళ్ళకి ఓబీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకు వచ్చే న్యాయమైన
సప్లాన్లో వచ్చే ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అవన్నీ పొందాలని ఇక్కడ 32 కులాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఈ కులాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి. మధ్య భారతంలో ఆదివాసీలపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ను నిర్మూలించాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలను అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా కగార్ దాడులను ఆపాలంటూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ ఆదివాసీలపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ను విరమించుకోవాలన్నారు. శాంతి చర్చలకు పిలిచినా ప్రభుత్వం కాల్పుల విరమణ చేయకుండా ఆదివాసులను పొట్టన పెట్టుకుందన్నారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి కాల్పులు విరమణ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఈ సందర్భంగా జరిగిన ఐక్య సంఘాల సభలో పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ కు ఘన నివాళులు అర్పించారు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపైన అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహార యాత్ర చేస్తున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపణలు చేశారు. గతంలో ఇలాగే విజ్ఞాన యాత్రల పేరుతో చేసిన యాత్రల వల్ల నగరానికి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యాత్రల పేరుతో నగరపాలక సంస్థ ఇప్పటి వరకు 2,47,71,000 ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర విషయమై శ్రీశ్రీ భవన్లో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. విజ్ఞాన యాత్రల పేరుతో విహార యాత్రలు చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్నారు. గతంలో చేసిన యాత్రల వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇప్పటి వరకు విజ్ఞాన యాత్రల పేరుతో 2,47,71,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. నగరంలో అనేక సమస్యలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రల పేరుతో విహార యాత్రలు చేయడం దురదృష్టకరమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు చెందినటువంటి కార్పొరేటర్లు మూడోసారి ముచ్చటగా టూర్ వెళ్ళారు. ఈ టూరు వాళ్ళు విజ్ఞానయాత్ర అని చెప్పినా మా దృష్టిలో అది విహారయాత్ర, విలాసయాత్ర. దీనికి ఒక రంగురంగుల పాంప్లెట్, బడ్జెట్లో కేటాయింపు, దీనికి సంబంధించినటువంటి చూస్తే బహుశా ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ముని
దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకుంటున్నటువంటి ఈ పాలకపక్షాన్ని, కార్పొరేటర్స్ని, ప్రతిపక్ష కార్పొరేటర్స్ని ఏమనాలని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అందుకనే దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించినప్పుడు చూస్తే మొత్తం ఖర్చు ఇప్పటికీ ఈ పాలకపక్షం ఏర్పడ్డ తర్వాత 2,47,74,000 రూపాయలు అయింది. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పరిపాలనా కాలం 4 ఏళ్ళు పూర్తయిపోయి 5వ ఏడు నడుస్తుంది. ఈ 4 ఏళ్ల కాలంలో విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు అనేక సమస్యలు నేటికి ఎదుర్కొంటున్నారు. సరైన తాగునీరు, మంచినీరు సప్లైలో ఇబ్బందులు, అలాగే రంగుమారిన మంచినీరు, మురుగునీరు, ఎండాకాలం ఎంత తీవ్రంగా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో దోమలు చీల్చి చెండాడుతున్నటువంటి స్థితి, ఎక్కడికక్కడ పారిశుధ్యం పడకేసి మురుగుతో నగరం కంపు కొడుతున్నటువంటి పరిస్థితి, అలాగే అభివృద్ధి పనులు నిలిచిపోయి నగరపాలక సంస్థకి నిధులు లేక పనులు చేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లింపు చేయక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణోత్సవ వేడుకలను విజయవాడ వేదికగా నిర్వహిస్తే ఆహ్వానం అందుకున్న మంత్రులు కనీసం హాజరు కాకపోవడం బాధాకరమని పీకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మిగిలిన వారు రాకపోవడం నిరుత్సాహపరిచిందన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పీకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నగరంలోని జింకానా గ్రౌండ్స్ వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చిన వేడుకలకు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న వారు ఆయనకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సొంత ఖర్చులతో చంద్రబాబుపై అభిమానంతో వేడుకలు ఏర్పాటు చేశామని, సీఎం చంద్రబాబుపై వారికి అభిమానం లేదు అన్న విధంగా ఉందన్నారు. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను 1995వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క అమృతాస్తములతోటి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఈ 30 సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఖమ్మం, మన 13 జిల్లాలు అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి. ఈ పిఎంకేఎం ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరిస్థితి జరుపుతారు, కానీ మేము ఏడాదికి 7-8 పరిస్థితులు జరుపుతూ ఎంపికైన ఉత్తమ నాటికి ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము 2000 ఏప్రిల్లో జరపడం జరిగింది. మరలా ఇప్పుడు వజ్రోత్సవాలని చెప్పని మేము ఒక 2 నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికలు ఎంపిక చేసి ఆ ఎంపికైన నాటికలన్నింటినీ కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, ఇలా వివిధ ప్రాంతాల్లో, కర్నూలు, ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి 13, 14, 15 తేదీలలో 2025 ₹1,00,000 బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరుపుతానికి విజయవాడని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. కానీ అది అలా కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో గుట్టిపాటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 99, 2000, 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృతవర్షిణి అనే పుస్తకాలని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ని, అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న జిఎంజి బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర భారతులు ఆవిష్కరణ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు, వక్ఫ్ బోర్డునే రద్దు చేయాలని, పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఆల్తాఫ్ రజా. 100 సంవత్సరాల నుండి తమ పూర్వీకులకు సంబంధించిన భూములను
1958లో బలవంతంగా సర్వే చేసి 1962లో గజిట్లో చేర్చి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో మా భూములు రక్షిస్తామని మాయమాటలు చెప్పి దశల వారీగా చట్ట సవరణలు మాఫీలకు అక్రమదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్ట సవరణలు చేయడం వల్ల ముస్లిం సమాజం చాలా విధాలుగా నష్టపోయిందన్నారు. రోజు రోజుకి పేదరికంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం సమాజం పేద ముస్లిం మైనార్టీలకు ఏ మాత్రం లాభం చేయని వక్ఫ్ వ్యవస్థ రద్దు ఎందుకు చేయకూడదు అని అల్తాఫ్ రజా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డ్ పేద ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం కానీ పేద ముస్లింల చదువుల కోసం కానీ వారి సంక్షేమానికి ఉపయోగపడనప్పుడు అలాంటి వక్ఫ్ బోర్డ్ వ్యవస్థ అవసరమా అన్నారు. వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? ఎనామస్ బాడీ, సూపర్ రేసింగ్ అథారిటీ, రాజకీయంతో ఎటువంటి సంబంధం లేని ముతవల్లీలు, న్యాయవాదులు, మత గురువులు, ప్రజలచే ఎన్నుకోబడిన ముస్లిం మైనార్టీ పార్లమెంట్ శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ లేక మాజీలు కానీ పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడిన వ్యక్తుల మరియు ఐఏఎస్, ఐపీఎస్ మైనార్టీ వ్యక్తుల కమిటీ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తుల రక్షణ కొరకు నిర్ణయం తీసుకోవడానికి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే వక్ఫ్ బోర్డు వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మైనార్టీ ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. వందల సంవత్సరాలు రాజులు దానం చేసిన మైనార్టీ భూములపై రక్షణ కల్పిస్తామని నమ్మబలికి నవాబులుగా, జమీందారులుగా ఉన్న ముస్లింలను కుట్రపూరితంగా సకీర్లుగా మార్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వాస్తవం కాదా? చట్ట సవరణలు ఎన్నిసార్లు చేసినా మైనార్టీ ఆస్తులు ఆక్రమించిన ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలైనా తీసుకున్నట్టు దాఖలాలు ఉన్నాయా? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి. మా ఆస్తులు మాకు అప్పగించి మాకు పూర్తి హక్కు కల్పించండి. మా భూముల్లో మేమే పరిశ్రమలు పెట్టుకుంటాం. పేద ముస్లింల సంక్షేమానికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటామని అల్తాఫ్ రజా తెలిపారు. భారతదేశంలో ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు గురించి జరుగుతున్నటువంటి ఆందోళన ఉందో, అసలు వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ఆ రోజు 1958లో సర్వే చేయించి 1962 గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కల్పిస్తాం, మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ, మీ ముస్లిం మైనార్టీలే, అందులో ఐఏఎస్లు కూడా ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, మత గురులు ఉంటారు, ముతవల్లీలు ఉంటారు, ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి దాని తర్వాత చట్ట సవరణ పేరుతో అది మాఫియాలకు, కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో, ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే रहने को घर नहीं है सारा जहां हमारा అంటే ఉండటానికి ఇల్లు లేదు, దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో, మాకు ఉండటానికి ఇల్లు లేదు, కనీసం ఎక్కడైనా అద్దె కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు, మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము, ముస్లింలు అయితే మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. ఇవాళ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్లిళ్ళకు కానీ లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పీఏసీ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత వైఎస్ జగన్ కూటమి పాలనలో రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపిన సెంట్రల్ ఏసీపీ దామోదర్ రావు. నిందితుల వద్ద నుంచి 22 ఎలక్ట్రికల్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి.
ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. అసోసియేషన్ తీర్మానించిన 14 డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.